మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతం 2వ గ్రంథం 27వ అధ్యాయం. ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. రాజైన యోతాము మనకు కనబడతాడు. ఇతడు ఉజ్జియా యొక్క కుమారుడు. 25 సంవత్సరాల వయసులో యోతాము పరిపాలన ప్రారంభించాడు. ఇతడు 16 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. ఇతని తల్లి పేరు జెరూషా. చాలా కొద్ది విషయాలే ఇతని గురించి రాయబడిన అటు రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయంలోను, మనం ధ్యానిస్తున్న దినవృత్తాంతం 2వ గ్రంథం 27వ అధ్యాయంలో కేవలం 9 వచనాలే. అయితే ఇతడు యథార్థంగా బ్రతికినట్టుగా, నమ్మకంగా జీవించినట్టుగానే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాజులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు అతన్ని అనుసరిస్తూ ప్రజలు కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఇతని కాలంలో ప్రజలు చెడిపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇతడు యెహోవా యందు భయభక్తులు నిలిపి ఉండడం ఆశ్చర్యం. ఒక ప్రత్యేకత అయితే యోతంలో కనబడుతుంది. అటు తండ్రి కానీ, ఇటు తన పరిపాలన ఉన్న ప్రజలు కానీ, అంటే ఇతరుల జీవితాలు, వారి అలవాట్లు, ఆచార సాంప్రదాయాలు తనను ప్రభావితం చేయకుండా కొంత జాగ్రత్త పడినట్టుగా మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే తండ్రి వలె యథార్థంగా జీవించాడు, కానీ తండ్రి చేసిన పొరపాట్లు, పాపాలు చేయలేదు. తన పరిపాలనలో ప్రజలు చేస్తున్నటువంటి పొరపాట్లు కూడా తాను చేయలేదు. అయితే యోతాములో కూడా ఒక నెగిటివ్ యాంగిల్ లేకపోలేదు. అదేంటంటే, అందరు రాజుల్లాగానే ఇతడు కూడా ఉన్నత స్థలాల్ని తీసివేయలేకపోయాడు. ప్రజలు ఇంకా అక్కడ బలి అర్పణలు చేస్తూనే ఉన్నారు. ఎంతో కొంత సొంత లాభము ఖచ్చితంగా వారి మనసులో ఉండకపోదు. సౌలు రాజైన తర్వాత ప్రజల్ని ఎందుకని అడ్డుకోలేదు, నివారించలేదు అంటే, ప్రజలకు నేను భయపడ్డాను అనే సమయాలతో సౌలే చెప్పడం మనం చూసాం. కనుక రాజకీయ లబ్ధి కోసం ప్రజల వ్యతిరేకత కలిగితే తన సింహాసనానికి ఎక్కడైనా మరి కీడు వాటిల్తుందన్న భయమో ఏంటో, కానీ అందరు రాజుల్లాగా యోతాము కూడా చూచి చూన్నట్టుగా ఉన్నాడు ఈ ఉన్నత స్థలాల విషయంలో. ఇలాంటి అంశాలని లేదా ఇలాంటి జీవితాలని మన ఆత్మీయ జీవితానికి మనము సరిపోల్చుకుంటున్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులో పెట్టే పాపాలని మనం విడిచిపెట్టాలి. అది జరిగిన తర్వాతే మనం యేసు వైపు చూచు అన్న మాట దగ్గరికి వెళ్ళాలి. ఆ 2 అంశాలు జరిగినప్పుడు ఎంత ఓపికతో పరిగెత్తినా వ్యర్థమే కదా. యోతాము మీద మరొక కంప్లైంట్ బైబిల్లో ఏం రాశారంటే, దేవుని మందిరంలో అతడు ప్రవేశించలేదట. ఎందుకని అతడు మందిరానికి వెళ్ళలేదు మనకు తెలియట్లేదు. అయినప్పటికీ అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించాడు. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉంది, దాన్ని రిపేర్ చేస్తున్నాడు, గోడను కట్టిస్తున్నాడు. అలాగే యూదా పర్వతాలలో ప్రాకారపురాలను కట్టించాడు, అరణ్యంలో కోటలను, దుర్గములను కట్టించాడు. ఇతని గురించి బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. సంతోషకరమైన విషయం ఇది. కానీ ఇతని దినములలో ప్రజల యొక్క పరిస్థితి గురించి ప్రవక్తల నోట దేవుడైన యెహోవా పలికించిన మాట నేను జ్ఞాపం చేస్తాను. కేవలం యోతాము మాత్రమే కాదు, కానీ అందులో యోతాము కూడా ఉన్నాడు. మీరు యెషయా గ్రంథము మొట్టమొదటి అధ్యాయం తీయండి, 1వ వచనం. ఈ రాజుల చరిత్ర తెలియనప్పుడు ఇక రాయబడిన మాట ఏంటో సరిగా అర్థమవ్వదు. ఇలాగ అనుదిన ధ్యానంలో రాజుల గురించి మనం ధ్యానిస్తున్నాం కనుక కొద్దిగా మనకు అవగాహన ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గుర్చియు యెరూషలేము గుర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. అన్ని విషయాలు ఒకవేళ మనం చదవలేకపోయినా 2 నుంచి 4 వచనాలు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇదే మాటలు 3 సందర్భాల్లో మనకు కనబడుతుంది. హోషియా గ్రంథంలో కూడా మీరు రండి, 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా
ఈ రాజుల కాలంలోనే హోషేయ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను జనులు విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకొనిమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ సందర్భం జరిగింది అది ఈ రాజుల కాలంలోనే. అందులో మనం ధ్యానిస్తున్న యోతాము కాలంలో కూడా ఇదే మాదిరిగా మీకా గ్రంథం కూడా 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలుగుతాం. వ్యక్తిగతంగా యోతాము పాపం చేసినట్టు కానీ లేదా ప్రజల్ని ఆ విధమైన పాపంలోకి నడిపించినట్టు కానీ తక్కిన రాజులలాగా అతని మీద ఏ నింద మోపబడలేదు. అయితే అధ్యాయం చివరిలో అలాగే పాఠం ముగింపుగా ఈ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. ఇక్కడ మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో జోతాం రెస్టెడ్ అని రాశారు. మీరు గమనించండి, రాజుల చరిత్ర కొందరు రాజులు వారి సేవకుల ద్వారా లేదా శత్రు రాజుల ద్వారా చంపబడ్డారు, కిల్డ్. మరికొందరి విషయంలో ఆ రాజు మరణించిన తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు, అంటే డెడ్, మరణించాడని. చాలా తక్కువ మందికి మాత్రమే ఇలా రాశారు, తన పితరులతో కూడా నిద్రించెను, అంటే రెస్టెడ్ అని. ఈ మాటలు పర్యాయ పదాలు కాదు సుమా, అందులో చాలా లోతైన అర్థం ఉంది. కొందరు చంపబడ్డారు, వారి దుర్మార్గత పాపమే అందుకు కారణం. మరికొందరు మరణించారు, అందులో కుదరని రోగాలు దీర్ఘకాలిక వ్యాధులతో కూడా కొంతమంది రాజులు మరణించారు. కానీ నిద్రించుననే పదం నాకు కొత్త నిబంధనలో పౌలు మాట్లాడిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. క్రీస్తునందు నిద్రించడం లేదా మృతులు కావటం. అంటే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఒక నెమ్మదికరమైన ముగింపు కలిగింది అంటున్నాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో మనకు మాట కనపడుతుంది 10వ వచనంలో, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక అని, నా అంత్యదశ వారి అంతం వంటిదగునుగాక. ఇటువంటి ప్రార్థన కూడా భక్తుల జీవితాల్లో అవసరమే. రాజైన యోతాము అలాగా పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడు ఆహాజు అతని బదులుగా రాజు అవుతున్నాడు. రేపటి పాఠంగా ఆహాజు గురించి మనం ధ్యానం చేద్దాం. దైవ కృప మీ అందరికీ తోడైనుగాక. గాడ్ బ్లెస్ యూ.